హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం 2024-25లో వచ్చిన రిపోర్ట్స్ మరియు ఇండెక్సెస్ చూద్దాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది. ఇండియా పొజిషన్ ఏంటంటే 4th అనమాట. ఓకే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చి యూఎస్ఏ. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ దీన్ని 2025లో నీతి ఆయోగ్ ఫస్ట్ టైం రిలీజ్ చేసిందనమాట. సో టాప్ స్టేట్ ఏంటంటే ఒడిస్సా అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. టాప్ స్టేట్ వచ్చేసి ఒడిస్సా. హెల్తీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 మన ఇండియా ర్యాంక్ 77 అనమాట. మన ఇండియా పాస్పోర్ట్తో మనం 59 కంట్రీస్కి వెళ్ళొచ్చు. మన ర్యాంక్ వచ్చి 77. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది, సెకండ్ ప్లేస్లో జపాన్ అండ్ సౌత్ కొరియా. ఓకే, ఇండియా ర్యాంక్ 77, ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ ప్లేస్ జపాన్ అండ్ సౌత్ కొరియా. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అవినీతి సూచి అనమాట 2024లో. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. సో మనం 96th ప్లేస్లో ఉన్నామన్నమాట. ఇండియా ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. ఓకే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మనం 96th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ఇండియా ర్యాంక్ 118. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, లాస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో 8th టైం అనమాట, ఇది వరుసగా. నెక్స్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ఇండియా 5th ప్లేస్లో ఉందన్నమాట. చాద్ అనేది పొల్యూటెడ్ కంట్రీగా ఉంది అన్నిటికన్నా. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 మనం 14th ప్లేస్లో ఉన్నాం. దీన్ని ఎవరు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో ఉందన్నమాట. ఓకే, మన ప్లేస్ 14th. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ రెడీనెస్ ఇండెక్స్ బై UNCTAD అనే సంస్థ రిలీజ్ చేసింది. సో మనం ఏ ప్లేస్లో ఉన్నామంటే 36th ప్లేస్లో ఉన్నాం. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా 130 ప్లేస్. లాస్ట్ ఇయర్ 131, ఇయర్ 130. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఐస్లాండ్ అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ 151 అనమాట. ఎవరు రిలీజ్ చేశారంటే దీన్ని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇండియా ర్యాంక్ 99 అవుట్ ఆఫ్ 167 కంట్రీస్లో. దీన్ని రిలీజ్ చేసిన సంస్థ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇండియా ర్యాంక్ ఎంత 99 అనమాట. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేశారు. ఇండియా ర్యాంక్ 71. స్వీడన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, లాస్ట్ కాంగో అనమాట. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేశారు. ఇండియా ప్లేస్ ఎంత అంటే 131. ఓకే, 131. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ దీన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వీళ్ళే రిలీజ్ చేశారు. ఇండియా ర్యాంక్ ఎంతంటే 115. ఓకే, ఫస్ట్ ప్లేస్ వచ్చి ఐస్లాండ్ అనమాట. ఒకసారి లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్దాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా 115 పీస్లో, జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 131, అదే UNDP హ్యూమన్ డెవలప్మెంట్ అందులో అయితే 130, ఎనర్జీ ట్రాన్సిషన్లో 71, సస్టైనబుల్ డెవలప్మెంట్లో 99, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 151, హ్యూమన్ డెవలప్మెంట్ 130 ఇందాక చూసాం కదా. ఫ్రాంటియర్ టెక్నాలజీస్లో 36th ప్లేస్లో ఉన్నాము. గ్లోబల్ టెర్రరిజం 14th ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్ బుర్కినా ఫాసో. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం 5th ప్లేస్లో ఉన్నాం. అండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మనం 118. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అవినీతి సూచిలో 96th ప్లేస్. హెల్తీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 77. అండ్ ఫిజికల్ హెల్త్లో టాప్ స్టేట్ ఒడిస్సా. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ స్టేట్ వచ్చేసి USA. థ్యాంక్ యూ.